ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనము. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆమేన్. యేసు ప్రభులు వారు తన 12 మంది శిష్యులను పిలిచి వారికి చెప్పిన ఒక శ్రేష్టమైన మాట. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నిజమే, ఇదే మాటను దేవుడు నీతో చెబుతున్నాడు. నువ్వు ఏడుస్తూ ఉన్నావా? నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకు అంటే మొదట నీ దుఃఖమును దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు వెళుతున్న పరిస్థితులను బట్టి, నీవు అనుభవిస్తున్న నష్టమును బట్టి, కష్టమును బట్టి దుఃఖపడుతున్నావేమో. విశ్వాసమును కలిగి ఉన్నావు, దేవుని పట్ల నిరీక్షణను కలిగి ఉన్నావు. అయినను నీ జీవితంలో దుఃఖము ఉన్నది. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, మన దుఃఖము ఎవరికీ పట్టడం లేదు, నా కన్నీటిని ఎవరూ చూడట్లేదు అనుకుంటాము. మొట్టమొదట దేవుడు నీతో చెబుతున్న మాట, నా ప్రియబిడ్డ, నీ కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతూ ఉన్నాను, నీ దుఃఖమును నేను నవ్వుగా మార్చబోతున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. ఎలాగునో తెలుసా? 90వ సంవత్సరంలో శారమ్మకు దేవుడు నవ్వునిచ్చినట్లుగా దేవుడు ఇస్సాకు వలె నీకు ఒక నవ్వును దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు. శారమ్మ అంటుంది, దేవుడు నాకు నవ్వును కలుగ చేశాడు, నన్ను చూచు వారందరూ సంతోషిస్తూ ఉన్నారు. 90 సంవత్సరాలు ప్రియులారా, గర్భఫలం కోసము దేవుడిచ్చిన మాట కొరకు నిలబడి విశ్వాసము కలిగి నిరీక్షణతో వారి జీవితంలో అబ్రహాము శారాలు కొనసాగారు. ఎన్ని సంవత్సరాల ఏడ్చి ఉంటుందో ఆ గర్భఫలం కొరకు. ఆయనను దేవుని గట్టిగా పట్టుకొని విశ్వాసముతో దేవుని వైపు చూచింది. దేవుడు వచ్చి శ్రేష్టమైన ఆశీర్వాదమనిచ్చాడు. 90వ సంవత్సరములో గర్భఫలము కలుగని అననుకూలమైన పరిస్థితులలో మృతతుల్యమైన గర్భమును దేవుడు ముట్టి ఇస్సాకు రూపంలో శారమ్మకు నవ్వును కలుగజేసిన దేవుడు నీకు నవ్వును కలుగ చేయడా? దుఃఖపడమాక, విశ్వాసమును పోగొట్టుకోమాక, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఈ మాటను నమ్ము. నేను ధన్యుడను, నేను ధన్యురాలను, నా యేసయ్య నాతో ఈ మాట చెప్పాడు, ఇక నాకు సంతోషము రాబోతూ ఉంది, నా ఎదుట దేవుడు సంతోషమును పెట్టాడన్న విశ్వాసముతో దేవుని వైపు చూద్దామండి. శ్రేష్టమైన ఆశీర్వాదమును మనం పొందుకుందామండి. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.